బాక్సాఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోలలో ప్రజెంట్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న హీరో నేచురల్ స్టార్ నాని. ఒక టైంలో ఇతర హీరోలతో పోల్చితే ఫుల్ స్పీడ్ తో దుమ్ము లేపినా కూడా ఒక టైం తర్వాత నాని స్లో అయినా కూడా కొత్త జానర్ మూవీస్ ని ట్రై చేస్తూ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో సాలిడ్ క్రేజ్ ను పేరును సొంతం చేసుకున్న హీరోగా దూసుకుపోతున్న నాని రీసెంట్ టైంలో చేసిన 3 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లను అందుకొని ప్రజెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకుపోతున్న హీరోగా నిలిచాడు. ఈ క్రమంలో నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్కలు మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరూ టచ్ చేయని రేంజ్ లో సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ ను నమోదు చేయడం, అందున లాస్ట్ 3 సినిమాలలో 2 సినిమాలు 50 కోట్లకు పైగా షేర్ అందుకోవడంతో టోటల్ గా నాని నటించిన లాస్ట్ 5 మూవీస్ టోటల్ షేర్ లెక్క 200 కోట్ల షేర్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది. మీడియం రేంజ్ హీరోలలో ఫస్ట్ టైం ఈ రికార్డును అందుకున్న స్టార్ గా నిలిచాడు నాని. ఓవరాల్ గా నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్ల లెక్కలను గమనిస్తే సరిపోదా శనివారం 52.65 కోట్ల వరకు షేర్ ను, హాయ్ నాన్న 38.6 కోట్ల షేర్ ను, దసరా మూవీ 63.55 కోట్ల షేర్ అందుకోగా అంటే సుందరానికి 21.35 కోట్ల షేర్ ను, శ్యామ్ సింగరాయ్ 26.5 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. దాంతో లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్లు 202.65 కోట్ల మార్కులో అందుకుంటే యావరేజ్ గా ఒక సినిమాకు కలెక్షన్స్ ఇప్పుడు 40.53 కోట్ల రేంజ్ లో దక్కించుకుంటున్నాడు నాని. మిగిలిన హీరోలతో పోల్చితే మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరూ కూడా నాని దరిదాపుల్లోకి కూడా లేరనే చెప్పాలి. ఇక 2025 ఇయర్ లో నాని మూవీ స్ట్రాంగ్ గా ఉండటంతో తన రేంజ్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి ఏ సినిమాతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు అందుకున్న దసరా మూవీని క్రాస్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.